బ్రహ్మణస్త్రివిధ స్మృతః. వేదములు ఓంకారమును నిర్గుణ పరబ్రహ్మగా పేర్కొన్నాయి. ఓం తత్ సత్ ఇవి నిర్గుణ పరబ్రహ్మ యొక్క పేర్లు. అక్కడ ఏదీ లేదు, ఏ తత్వము లేదు, సర్వవ్యాపకమైనటువంటి పరతత్వం, దాన్ని పరబ్రహ్మ అన్నారు. ఇక్కడ ఒకటి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం బ్రహ్మను ఎట్లా రాస్తాం? ఇంకా తర్వాత హాకు మావత్తు, ఇంకా బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటాం. బ్రహ్మ చెప్తా వినండి సార్. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అవుతాడు. బ్రహ్మ హాకు దీర్ఘం పెట్టినట్టయితే బ్రహ్మదేవుడు అవుతాడు. పుల్లింగ శబ్దం అవుతుంది. బ్రహ్మ అంటే నపుంసకలింగం అవుతుంది, సర్వవ్యాపకత్వమైన శబ్దం వస్తుంది. అది మనం చిన్న మిస్టేక్ను గ్రహించం. మనకు అంత సూక్ష్మ పరిశీలన చెయ్యం. చదువుకున్నటువంటి ఒక పండితుల దగ్గర మాత్రమే తప్ప సాధారణ వారు ఈ విధమైన చిన్న పరిశీలన చెయ్యరు. బ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు. చూడండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్న. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మళ్ళీ ఎందుకు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అయిపోయింది. గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎందుకు చెప్పండి? మళ్ళా ఈ బ్రహ్మ వేరు, ఆ బ్రహ్మ వేరు. గురు బ్రహ్మ వేరు, గురు విష్ణు గురుదేవ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మతత్వాన్ని చెప్పడానికి ఇంకొక బ్రహ్మ శబ్దాన్ని ఇక్కడ వాడండి. అందుకోసమే ఓంకారం సత్వరజస్తమో గుణములను తెలుస్తుంది, అట్లాగే సగుణ నిర్గుణములను తెలుపుతుంది. ఇక దీనికి అనుస్వారం తోడైనప్పుడు పరిపూర్ణత చెందుతుంది. ఓ అంటే దానికి అర్థం లేదు. ఇంకేమన్నంటే దానికి ఏడుస్తున్నారని కూడా చెప్పచ్చు. ఓ అంటే ఏమో ఆపదగలిగింది, అందుకే బాధపడుతున్నాను. దానికి సున్నబెట్టి ఓం అంటే ఏదో వాడు ఏదో చేస్తున్నాడు అని అర్థం. అటువంటి యొక్క ప్రణవాన్ని జపించాలి. ఈ అర్ధమాత్ర దీనికి ప్రాణాన్ని ఇస్తుంది. అంటే ఈ సున్నా ఒకారానికి ప్రాణాన్ని ఇస్తుంది. ఇదేమిటి? వేదత్రయీ, మూడు వేదముల స్వరూపం. అకార ఉకారం అకారం ఋగ్యసామముల యొక్క స్వరూపం. అంతేకాదు, ఇది శిరోభాగంలో వ్యాపించి ఉండేటువంటిది. ప్రహ్లాదుడు ఎక్కడుంటాడురా అని దేవుడు ఉంటే కలడోంకారమునన్ కలండు దిశలన్ అని చెప్పినాడు. ఓంకారం భగవత్ స్వరూపం. బ్రహ్మను తెలిపేటువంటిది మూడు వేదములు. త్రేతాగ్నులు మూడు అగ్నులు ఏమిటివి? గార్హవత్యం దక్షిణాగ్ని గృహస్థాగ్ని గార్హవత్యం నమస్తే ఆహవనీయం గృహస్థాగ్ని వైశ్వానరం. ఈ మూడు అగ్నులు ఓంకారంలో ఉన్నాయి. నమస్తే గార్హవత్యాయ, నమస్తే దక్షిణాగ్నేయ, నమ ఆహవనీయాయ, మహావేద్యే నమో నమ. ఆహవనీయం, గార్హవత్యం, దక్షిణాగ్ని. ఈ మూడు అగ్నులు ఉంటాయి మనకు హోమంలో. ఈ మూడు అగ్నుల స్వరూపం ఓంకారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. ఓంకార సంయుక్తుడైన యోగి భూర్లోక భువర్లోక సువర్లోకములను ధ్యానం చేసినట్టు అవుతుంది. ఈ మాత్ర అర్ధమాత్ర ఉందే అది చిచ్చక్తి స్వరూపం. చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడ ఆత్మిక. లలితా సహస్రనామాల్లో వస్తుంది శక్తి. ఈ సున్నా ఏమిటి? శక్తి స్వరూపం. ఈ శక్తి ఏ విధంగా ఉంటుందంటే
పరమాత్మ యొక్క శక్తి ఉంటేనే ఆయన సృష్టి చేయడానికి శక్తివంతుడు అవుతాడు. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి స్తోత్రంలో మొదటి శ్లోకంలో చెప్తాడమ్మా, నీవు లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అచేతనులు అవుతారు, శక్తిహీనులు అవుతారు. శివశక్త్యాయుక్తో యది భవతి అనే శ్లోకంలో ఈ అరిష్టాలను కనబడగానే ప్రాణం పోతుంది అని తెలుసుకోవాలి. అప్పుడు యోగి మాత్రమే ఇది గ్రహించగలడు. దానికి మనం రెడీగా ఉండాలి. రైలు ప్రయాణం చేసేటువంటి వాడు రైలు వస్తుంది అని అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, ఈ నెంబర్ కోచ్ అంటే మనం ఏం చేస్తాం, బ్యాగులు పట్టుకొని సిద్ధంగా ఉంటాం. ఇది కూడా ఒక అనౌన్స్మెంట్ వంటి వాటిదే. ఒరే నీకు టైం అయిపోయింది రా, కొద్దిగానే టైం ఉంది అని. ఏ మానవునికైతే ఆకాశమండలంలో ధ్రువ నక్షత్రం శుక్రుడు కనబడడో, ఎవరికైతే చంద్రుని యొక్క వెన్నెల కాంతిలో తన నీడ తనకు కనబడదో, అరుంధతి నక్షత్రాన్ని చూడలేకపోతాడో వాడు సంవత్సరం వరకు మృత్యువును పొందుతాడు. సూర్యుని లోపల కాంతి కనబడదో, అగ్ని తేజోవిహానంగా కనబడుతుందో వాడు సంవత్సరం లోపల మరణిస్తాడు. కల లోపల మూత్రము మలము అందులో పూసుకున్నట్టుగా, అందులోపల బంగారం వచ్చినట్టుగా దర్శిస్తే కొద్ది కాలంలో నశిస్తాడు. కల లోపల పిశాచులు కనబడితే, బంగారు వృక్షాలు కనబడితే తొందరగా చచ్చిపోతాడు. ఎవడైతే తొందరగా బాగా బలిసి తొందరగా బక్కబడి ఇట్లా జరుగుతుందో వాడు 2 సంవత్సరాల్లో చనిపోతాడు. నెయ్యిలో కానీ నూనెలో కానీ మనవాళ్ళు చెప్తారు, నూనెలో ముఖం చూడకపోవద్దు, ఒక దోషం ఉంటే తప్ప, శాంతిని పెడితే తప్ప, ఆయుష్యకారకుడైతే తప్ప. ఒకవేళ నూనెలో నెయ్యిలో మన ముఖం మనం కనబడకపోతే 6 నెలల లోపల చనిపోతాడు. నీళ్లు తాగగానే మళ్ళీ మళ్ళీ దాహం అయిపోతూ, ఎండాకాలంలో లెక్క కాదు, ఎండలు తిరిగి వచ్చినానికి ఎన్ని నీళ్ళు తాగినా తప్పేస్తుంటా, అది కాదు. సాధారణంగా ఈ 4 గంటకి పోయేటువంటి వానికి సంవత్సరంలో మరణిస్తాడు. నాలుక ఎర్రగా కనబడ్డటువంటి వాడికి, అంటే తమలపాకు వేసుకున్నవాడు నాలుక ఎర్రగా కనబడుతుంది. లేక మనవాళ్ళంతా ఇదో పూసుకుంటున్నారు కదా పెదవులకు, వాళ్ళకు కూడా నాలుక ఎర్రగా కనబడుతుంది. కృత్రిమంగా చేసేది లెక్క కాదు. నాలుక ఎర్రగా కనబడ్డవాడికి, నాలుక నల్లగా కనబడ్డటువంటి వాడుకు దగ్గర లోపల శరీరం విడిచిపెట్టవలసినటువంటి యొక్క పరిస్థితి ఉంది అని. ఎవరి కన్నులైతే కన్నుల్లో ఒక రకమైన తేజస్సు కాంతి ఉంటుంది, ప్రతి వాళ్ళ కళ్ళల్లో ఒక కాంతి కనబడుతుంది. ఆ కాంతి ఎట్లెట్లా తక్కువైతే ఎట్లెట్లా శరీరం వెళ్ళిపోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని గ్రహించాలి. ఇక ఎవడైతే పెద్దవాళ్లను, బ్రాహ్మణులను, తల్లిదండ్రులను, ఇంటి పిల్లనిచ్చిన అల్లుణ్ణి గౌరవించట ఎందు విముఖుడవుతాడో వానికి తొందరగా చచ్చిపోతాడని అర్థం. అయితే యోగులు మహాత్ములు ఈ పద్ధతిగా ఉండరు. దుర్వారిష్టం తథా యోగి త్యక్త్యా మరణజం భయం. ఇటువంటి యొక్క అరిష్టములు చూడగానే కొంతమంది మహాత్ములు చెప్తారు, నేను ఈరోజు ప్రాణం పోతుంది నాకు, అన్యాపదేశంగా చెప్తారు, వీడు భయపడతాడని. ఆ రోజు దాటినాక చూస్తాం అంటే ఆ రోజు దాటకముందే ఇతను పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇంద్రియాతీతమైనటువంటి బుద్ధిగోచరమైనటువంటి వాడై యోగ స్థితిని పొంది యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే తనకు ఈ శరీరం విడిచిపెట్టేటువంటి సమయం వస్తుంది అనే వరకు అంతా సిద్ధంగా ఉంటాడు. మనం కూడా ట్రైన్ దిగాలి అనుకునే వరకు ఏం చేస్తాం, స్టేషన్ వస్తుంది అనే వరకు అన్నీ చదువుకొని రెడీగా ఉంటాం. ఎక్కువసేపు ఆగదు, 2 నిమిషాలే ఆగుతుంది. 2 నిమిషాలు మనం దిగాలి. ఎక్కేటప్పుడు అదే విధంగా ఉంటాం, దిగేటప్పుడు కూడా అదే విధంగా దిగుతాం. యోగి అయిన వాడు దానికి సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉండి తన యొక్క యోగాభ్యాసం చేస్తూ ఆ బ్రహ్మరంధ్రం వైపు ప్రాణశక్తిని, కుండలిని శక్తిని తీసుకొచ్చి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని తను ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోతాడు. ఇది యోగి లక్షణమయ్యా అని దత్తాత్రేయుల వారు అలర్కునితో చెప్పాడు. అప్పుడు అలర్కుడు దత్తాత్రేయుడికి నమస్కారం చేసినటువంటి వాడై, మహాత్మా బ్రహ్మన్ తత ప్రణమ్య త్రిపుర అలర్కమహీపతి ప్రశ్రయావనతో వాక్యం వాచాతి ముదాన్వితా. మహాత్మా నీకు నమస్కారం చేస్తున్నా, ఏమి ఇవ్వాలి గురుదక్షిణ? దత్తాత్రేయుల వారికి ఏమిస్తే ఆయనకి ఏం కావాలి? భగవానుడికి మనం ఇచ్చేది ఏంది? మనస్సు తప్ప. నీ యొక్క చరణాలకు నమస్కారం చేస్తున్నా. కాశీరాజు కానీ మా అన్న సుబాహుడు కానీ నాకు మిత్రులు, శత్రువులు అనుకున్నాను, కాదు మిత్రులు. వాళ్ళు నా మీదకి దండయాత్ర చేసేపటికనే నాకు వైరాగ్యం కలిగి నీ దగ్గరికి వచ్చేపటికి ఆత్మజ్ఞానం, ఈ యోగ లక్షణం కలిగింది. మహాత్మా నీ యొక్క అనుగ్రహంతో నాకు జ్ఞానం కలిగింది అని వెళ్ళి చక్కగా తన రాజధానికి వెళ్ళాడు. అక్కడ అలర్కుని యొక్క అన్న సుబాహు, కాశీరాజులు ఇద్దరినీ చూసి నమస్కారం చేసి, ఓ కాశీరాజా, ఈ రాజ్యాన్ని నువ్వే ఉంచుకో, లేక మా అన్నకి ఏమన్నా చేసుకో, నాకు ఈ రాజ్యమందు అభిలాష లేదు. నేను నీకే రాజ్యాన్ని అప్పగిస్తున్నా, నాకు అవసరం లేదు, నేను వనాలకు వెళ్ళిపోతున్నా. ఈ రాజ్యము, ఈ సుఖాలు ఇవన్నీ శాశ్వతం కావు. శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మను అన్వేషించుకుంటూ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యానికి వెళ్ళిపోయటానికి నేను సిద్ధమైనా అన్నాడు. అప్పుడు కాశీరాజు అన్నాడు, అలర్క ఇది క్షత్రియ ధర్మం కాదు, నువ్వు వట్టిగా ఇస్తే తీసుకోను, నేను యుద్ధం చేయి, నేను గెలిస్తే నీ రాజ్యం తీసుకుంటా, నేను ఓడిపోతే నా రాజ్యం నువ్వు తీసుకో అంటే. పూర్వం నాకు అట్లాగే కోరిక ఉండేది, కానీ దానికి ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ఓ కాశీరాజా, పరబ్రహ్మ సత్యం, పరమా జగత్తంతా మిథ్య. కొన్ని వాదాలున్నాయి, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, ఇది మనం నమ్ముతున్నాం. కొన్ని సిద్ధాంతాల వారికి జగత్తు కూడా సత్యమే. 3 సత్యాలు ఉన్నాయి. ఏమి సత్యాలు అవి? జీవుడు సత్యం, ప్రపంచం జగత్తు సత్యం, పరమాత్మ సత్యం. 3 సత్యాలు. ప్రపంచం సత్యమే, కనబడే ప్రపంచం ఇంత కనబడుతుంది కదా, నేను మిథ్య అని ఎట్లంటావు? కనుక ప్రపంచం సత్యమే. జీవుడు ఉన్నాడు కదా, జీవుడు సత్యమే. దేవుడున్నాడు కదా, ఆయన కూడా సత్యమే. అంటే సత్యాలు 3 ఉంటాయా, 1 ఉంటుందా? సత్యాలు 3 ఉండటానికి వీల్లేదు. ఏంటన్నా సత్యం అనేటువంటి సద్వస్తువు ఒకటే ఉండాలి, కానీ 3 ఉండటానికి వీల్లేదు అని అద్వైతులు అన్నారు. లేలే 3 సత్యాలు ఉన్నాయని విశిష్టాద్వైతులు అన్నారు. అద్వైతమే. విశిష్టాద్వైతం అంటే అందులో ఏం చెప్పిందంటే, జగత్తులో కూడా పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు. ఒకటి, జగత్తులో అంతర్లీనంగా పరమాత్మ ఉన్నాడు. జీవునిలో అంతర్లీనంగా పరమాత్మ ఉన్నాడు. కానీ 3 వేరు. కానీ ఈ 3 వేరు. అయితే
జగత్తును మంతా మాయా ద్వారా తీసివేస్తే మిగిలేదేమిటి? పరమాత్మ. జీవుని యొక్క అజ్ఞానాన్ని తీసేస్తే మిగిలేదేమిటి? పరమాత్మ. మరి ఈ పరమాత్మనే కదా దాంట్లో ఉన్నది. మూడెట్లా చెప్పినావు? మూడు కాదు, ఒకటే కదా. ఒక్కదాన్ని పట్టుకొని నువ్వు మూడుకి కనబడుతుంది నీకని అద్వైతులు అన్నారు. అందుకే త్రిదండి వైష్ణవ స్వాములకు మూడు సత్యాలు కనుక మూడు దండాలు పట్టుకుంటారు. ఏమిటి? మూడు ఉంటాయి వారి యొక్క దండాలు. ఏమిటి? ప్రపంచం, జీవుడు, దేవుడు, మూడు సత్యాలు. అద్వైత సన్యాసులకు ఒకటే దండం ఉంటుంది. సమస్తం విశ్వమయం జగత్, విశ్వం విష్ణుర్వషట్కారు, సర్వము కూడా ఆ పరమాత్మ విష్ణుమయం. సర్వం విష్ణుమయం జగత్తు. ఆ విష్ణువే సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఆయనే ఏమన్నా అనుకో నువ్వు. వేదం అదే చెప్తుంది. సబ్రహ్మ సశివ సహస్రేంద్ర సోక్షర పరమస్వరాట్. అదే బ్రహ్మ, అదే ఇంద్రుడు, అదే శివుడు, అదే నారాయణుడు, అదే శక్తి. ఆ యొక్క దివ్య శక్తికే నీ ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకో అని. ఈ అద్వైతమైనటువంటి యొక్క సాధనను పొందటానికి ఇది ఉన్నత మార్గం నాకు లభించింది అని అలర్కుడు చెప్పినాడు. జగదంబ మాతాకి జై. యదత్తన్నుపశార్దూలా త్వామహం శరణం గతః త్వన్మయా సకలం ప్రాప్తం యస్యామిత్వం సుఖీ భవ. అప్పుడు ఈ సుబాహుడు అన్నారు. ఎవరు సుబాహుడు? ఎవరు? అలర్కుని అన్న. ఓ కాశీరాజా, ఎందుకోసమైతే నేను నిన్ను ఆశ్రయించినానో, నేను ఆశ్రయించినటువంటి యొక్క కారణం నెరవేరింది. ఇక నేను వెళ్ళిపోతున్నాను. నాకు కూడా రాజ్యం పట్టది. అప్పుడు ఇదేమిదయ్యా, రాజ్యం కావాలని మా తమ్ముడు ఇస్తులేడని నన్ను శరణు వేడి నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేరేపించి తమ్ముడి మీద యుద్ధం చేసి వాడు వైరాగ్యం పొందగానే నాకు కూడా వడిస్తానేమో వద్దని వెళ్ళిపోతావు. ఇదేమిదయ్యా అంటే అప్పుడు అన్నాడు సుబాహు అన్నాడు, నీవో దత్తం యదర్థం మమ యుద్ధమః కృతో మయా భవాం చైవ కారితోన్యం ఇదముత్తమం. మా అమ్మ నలుగురు కొడుకులను కన్నది. నలుగురు కొడుకులకు ముగ్గురికి బ్రహ్మజ్ఞానం వచ్చింది. ఆ ఇద్దరు అన్నలు బ్రహ్మవేత్తలై ఉన్నారు, నేను బ్రహ్మవేత్తలై ఉన్నాను. మా తమ్ముడు ఉన్నాడే, వీడికి ధర్మాత్ముడే కానీ బ్రహ్మవేత్త కాదు, పరబ్రహ్మతత్వం నిరూపణం చేసుకోలేదు. మరి ఎప్పుడైతే ఇతడు పరబ్రహ్మతత్వాన్ని పొందాలని నేను కోరుకుంటున్నానో, ఆ పొందేటువంటి యొక్క స్థితి వీడికి రావాలి అంటే నేను వచ్చి తమ్ముడా ఇది పద్ధతి కాదని చెప్తే వాడు వింటాడా? వినడు. వినకుంటే ఏం చేయాలి? అప్పుడు ఒక గట్టి షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తే ఆటోమేటిక్గా మారుతాడు. కొందరు మాటలతో చెప్తే వింటారు, కొందరు ఉద్గరిస్తే వింటారు, కొందరు బతులాడితే వింటారు, కొందరు బెదిరిస్తే వింటారు, కొందరు ఒక రెండు దెబ్బలు వేస్తే వింటారు. కనుక వీనికి మా తమ్మునికి మా అమ్మ రక్తం మంచుకొని పుట్టినాడు, మా అమ్మ పాలు దాగి పెరిగినటువంటి నా తమ్ముడు ఈ విధంగా విషయలోలుడై ఉండటం నాకు నచ్చలేదు. అందువల్ల నిన్ను ప్రేరేపించి నీ దగ్గరికి వచ్చి రాజ్యాకాంక్ష నాకున్నదని చెప్పి వానితో యుద్ధం ప్రకటించిన. ఇప్పుడు నేను వాడికి బ్రహ్మజ్ఞానం కలిగింది, ఇక యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఇక నేను వెళ్ళిపోతున్నా. ఇది నాది, ఇది నీది. అసలు నీది ఏమున్నది? నువ్వేమైనా తీసుకొచ్చినావు పుట్టినప్పుడు? మిథ్యా సుహృది స్వజనే బంధౌ సమర్థేయో వసీదతి ధర్మార్థ కామమోక్షేభ్యో వాచ్యాస్తే తత్వనస్థతౌ. ఒక్కడి దుఃఖం కలిగితే సాధువులు ఒప్పుకోరు. సాధువులైన వాళ్ళు ఏమంటే లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుతారు కదా. ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క ఆపద కలిగినా
సాధు అనేటువంటి వానికి బాధ కలుగుతుంది. తనకు దుఃఖం కలిగినా బాధ కలగదు, కానీ ఇతరుల యొక్క దుఃఖం కలిగితే నాకు బాధ కలుగుతుంది. మా తమ్ముడు చెడిపోతూ ఉంటే నాకు బాధ కలిగింది. అందువలన నిన్ను ప్రేరేపించి యుద్ధానికి రమ్మన్నారు. నాకు రాజ్యం ఎందుకు? పరబ్రహ్మ రాజ్యం నాకు ఎదురు చూస్తూ ఉంది, రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ రాజ్యం అంతా అశాశ్వతమైంది, ఎన్ని రోజులు ఉంటానో ఎవరికి తెలియదు. ఆ పరబ్రహ్మతత్వం యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికైతే పోయి తిరిగి రానటువంటి సత్యం ఉంటుందో ఆ స్థితికి నేను వెళ్ళిపోతాను. ఆ స్థితి మా తమ్ముడికి కలగాలి అని నీ దగ్గరికి వచ్చాను. మా తమ్ముడికి కలిగింది, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. అప్పుడు కాశీరాజు అన్నాడు, ఉపకారస్తయా సాధో అరర్కస్య కృతో మహన్ మమోపకారాయ కథం న కరోషి స్వమానసం ఫలదాయి సతాం సద్భిం సంగమో నా ఫలో యతః తస్మాత్ తం సంశయాద్యుక్త మయా ప్రాప్త సమున్నతి. దానికి ఆలోచన వచ్చింది, అరే నేను ఎంతవరకన్నా రాజ్యం గొప్పది అని అనుకున్నా, యుద్ధాలు చేసినా రాజ్య పరిపాలన చేసినా ఇంతకంటే గొప్పదేం లేదనుకున్నా. ఇంతకంటే గొప్ప సద్వస్తు ఏదో దొరకపట్టుకునే కదా వీళ్ళిద్దరు వెళ్ళిపోతుండ్రు. ఇంతకంటే ఉన్నతమైన స్థితి ఏదో ఉంది కదా వెళ్ళిపోతుండ్రు అని ఆయనకు కూడా ఆలోచన కలిగి, మహాత్మా సుబాహు, మీ అన్నదమ్ములు ఇద్దరు తల్లి సరిపోయినా మరి నాకతేంది? నన్ను సహాయానికి వేడినవు, నిన్ను నమ్మి నేను సహాయం చేసిన, నన్ను కూడా నీతో తోలుకపో. నేను కూడా ఆ జ్ఞానానికి అర్హుడనైతే నాకు కూడా ఆ జ్ఞానాన్ని ఉపదేశించి తోలుకపో. నిజంగా సాధువు ఒక సాధువుతో కలిసినప్పుడు సంతోషపడతాడు, అద్భుతమైనటువంటి యొక్క ఆనందం కలుగుతుంది. నాకు కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పు అనగా సుబాహుడన్నాడు, ధర్మార్థ కామమోక్ష్యాఖ్యం పురుషార్థ చతుష్టయం తత్ర ధర్మార్థ కామాస్తే సకలో యతే పరః. మహాత్మా, ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థములలో ఇప్పటికి నీకు ధర్మం చేశావు, సంపాదన బాగానే ఉంది, సుఖాలు అనుభవించినావు, 3 అయిపోయినాయి కదా. ఈ సుఖాలు అనుభవించడం ఎటువంటిది అంటే, ఎన్ని రోజులు అనుభవిస్తే సుఖాల యొక్క వ్యామోహం పోతుంది. ముసలాయన పండ్లు ఊసిపోయినా కూడా చకిలాలు తినబుద్ధి అవుతుంది. చకిలాలు తినబుద్ధి అయితే మరి పండ్లు ఊసిపోయి ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళను గ్రైండర్లో వేసి పెట్టమంటారు, గ్రైండర్లో వేసి పెడతారు. నెత్తి వెంట్రుకలు తెల్లబడతాయి, హెయిర్ డై వేసుకుంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క సిగ్నల్ ఇస్తున్నాడు భగవానుడు. దాన్ని మనం గుర్తించాలి. ఒక దగ్గరికి పులి స్టాప్ పెట్టండి, కోరికలు తీర్చుకోవడం అనేటువంటి దానికి అంతు లేదు. నెయ్యి పోసినందువల్ల అగ్నిహోత్రం చల్లారుతుందా? ఇదైనాక మనకు అనుభవం ఏమయ్యా, సత్సంగా ఉన్నది, పురాణం ఉన్నది, గుడికి వస్తామండి, వస్తామనే ఉంది, ఇదొక్కటి ఈ పని ఒక్కటి పూర్తి అయితే ఇక నాకేం లేదు, వస్తాం. అయిపోయింది కదనయ్యా, అయిపోయింది కదా, ఏం చేయాలనయ్యా? అది ఆంగనం ఇంకోటి పుట్టింది. నా కొడుకు బిడ్డ లగ్గం అయితే నా పీడ పోతుంది, ఇక నేను అన్నిటి పని చేసుకోండి. బిడ్డ లగ్గమైంది, పోరడు కూడా ఎదిగితే వాడికి ఉద్యోగం వస్తుంది, వానికి ఆయన అక్షింతలు పెడితే అయిపోతుంది. వానికి అక్షింతలు పెడితే ఏమంటే బిడ్డకు నెల తప్పింది చెయ్యాలి, పోని అదైపోయింది. మనమలు పెరిగినరు, వాడు మనమలు చదువుకుంటున్నారు, పిల్లలు అటు ఇటు పోతారు, పురాణాలు పట్టుకొని వీడు ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు పెరిగిండు, వీడికి చేత కాకుండా అయితే మనసున పడతారు, అయిపోయి ఏముంటుంది. పిల్లవాడికి చెప్తే మనసున పట్టదు, యువకుడు వినడు, వింటారా యువకులు? ముసలివాడికి మనసున ఉంటుంది. అందుకోసం మా ప్రాక్టికల్గా చూసిన, నువ్వు
ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చుండబెడితే చస్త మనసున పట్టది, కావాల్సిన అల్లరి చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు. అదే పిల్లలను తీసుకొచ్చి కూర్చున్నట్టు చెప్పినట్టు వింటారు. ఎందుకోసం అంటే పూర్వంలో ఉన్న బుద్ధి అంతా ఎటువంటిది, వీళ్ళ బుద్ధి అంతా కూడా చంచలమైంది. ఏదో ఇంట్లో పొనిపోకను, పొద్దుపోకను, పనిలేకనో, మందికి చూడనో వచ్చి కూర్చుంటారు. కానీ అందరట్లా కాదు, కొంతమంది. అందరట్లా అని నేను అనగాని ఒకవేళ సంస్కారం కలిగినటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా బాగుపడతారు. ఏ విధంగానైనా భగవత్ కథలు వినడం, భగవత్ సేవ చేయడం శరీరానికి పుణ్యదాయకం. కనుక కోరికలను ఆపినటువంటి వాడై ధర్మార్థ కామములను విడిచిపెట్టి మోక్షాన్ని సాధించాలి. నీవు కళ్యాణయుక్తుడవుకా, ఒక స్థితి వచ్చిన తర్వాత ఇది నాది, ఇది నాది కాదు అనేటువంటి యొక్క భావాన్ని విడిచిపెట్టు. ధర్మాలోచన చెయ్యి. అవ్యక్త రూపంలో ఉండబడేటువంటి పరబ్రహ్మను తెలుసుకో. నీవేం చేయాలనో, ఎందుకు పుట్టినావో అర్థం చేసుకో. నీవెవరు? నీవు దేహం కాదు, దేహ సంబంధమైనటువంటి యొక్క ఆత్మవు. ఈ దేహం నేను అనుకుంటున్నావు. దేహము నాది, నీది కాదు, నువ్వు కాదు. నువ్వు వేరు, దేహం వేరు. దేహం నీకు ఉండబడేటువంటి కొన్ని రోజులు ఉండబడే ఆశ్రయం మాత్రమే. సోహం సర్వగతో భూప లోక సంవ్యవహారత మయేదముచ్యతే సర్వం త్వయా పృష్టో వ్రజామ్యహం. సోహం ఇది చింత్య, సో అహం సోహం. నీవు అది, అది నేను. ఏదైతే సత్పదార్థం ఉందో, పరతత్వం ఉందో అది మాత్రమే నేను. బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు, శరీరం నేను కాదు. ఇల్లు, ధనము, ఐశ్వర్యము, భార్య, బిడ్డలు నేను కాదు. నువ్వెవరు? చిదానంద రూపో శివోహం. శివోహం సచ్చిదానంద స్వరూపుణ్ణైనటువంటి శివుణ్ణి నేను. ఆ భావన కలిగి ఉండి సోహం 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 అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత రాజ్యం విడిచిపెట్టి అడవులకు వెళ్ళి సద్గురువును ఆశ్రయించి వారి యొక్క పర్యవేక్షణలో నీవు శిక్షణ పొందవయ్యా అని అలర్కుని యొక్క అన్న అయిన సుబాహు కాశీరాజుకు ఉపదేశం ఇచ్చినాడు. వెంటనే కాశీరాజు రాజ్యాన్ని కొడుకు అప్పగించినాడు. అలర్కుడు తన రాజ్యాన్ని కొడుకు అప్పగించినటువంటి వాడి అడవులకు వెళ్ళి తపస్సు చేసి జన్మరాహిత్యాన్ని చేసుకున్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. త్వం సమాతిష్ట ముక్తయే యోగముత్తమం ప్రాప్స్యసే ఏన తద్బ్రహ్మ ఎత్ర గత్వా న శోచతి. నాన్న, ఇది దత్తాత్రేయుల వాళ్ళు అలర్కునికి ఉపదేశించినటువంటి యోగం. ఈ యోగాన్ని నీవు పొందు అని సుమతి అనేటువంటి కొడుకు, జడుడుగా ఉన్నటువంటి వాడు తన తండ్రి అయినటువంటి మహతికి ఉపదేశం ఇచ్చినాడు. నాన్న, ఇక నీవు అనుజ్ఞయిస్తే నేను ఈ ప్రపంచాన్ని విడిచి ద్వంద్వాతీతో విమత్సర, ద్వంద్వములను దాటినటువంటి వాడనై జన్మరాహిత్యం కోసం వెళుతూ ఉన్నాను అని సుమతి తండ్రి గారితో చెప్పినాడు. తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి వాడై మహతి, సుమతి ఇద్దరు కూడా అడవులకు వెళ్ళి యోగాభ్యాసం చేసి పరమాత్మ దివ్య సాన్నిధ్యానికి వెళ్ళిపోయినాడు. యచ్చేతృణయాద్విప్ర పటేద్వా సుమసాహిత యదశ్వమేధావృత స్నానం ప్రాప్నోతి వైఫలం సకలం తదవాప్నోతి శృత్యేతన్మునిసత్తమా. ఆ ధర్మపక్షులు జైమిని మహర్షికి చెబుతున్నాయి, మహాత్మా, ఈ యొక్క సుమతి చెప్పినటువంటి
అలర్కునికి దత్తాత్రేయుడు చెప్పినటువంటి లేదా మదాలస తన పుత్రులకు చెప్పినటువంటి ఈ భాగాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్లకు అశ్వమేధయాగం చేసి అవభృత స్నానం చేసినటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు. కేవలం ఈ చరిత్రను వింటే అశ్వమేధయాగం చేసినటువంటి ఈ 3 రోజులు, ఇవాళ 4వ రోజు, అసలు ఈ కథ నిన్న అయిపోవాలి లెక్కతోని, కానీ కొన్ని కారణాల వల్ల అయిపోలే. ఈ విన్న వాళ్లకు అశ్వమేధయాగం చేసి అవభృతం చేసినటువంటి యొక్క ఫలితం కలుగుతుంది. ఇది ఉత్తమమైనటువంటి యోగ మార్గం అని చెప్పినాయి. అప్పుడు జైమిని మహర్షి మళ్ళీ పూర్వకథలకు వచ్చినాం. మనం ధర్మపక్షులు జైమినికి చెప్పేదానికి వచ్చాం. సమ్యజ్ఞేత సమాఖ్యాతం భవద్విద్య సత్తమా ప్రవృత్తంచ నివృత్తంచ తద్విదం కర్మ వైదికం. వైదికము వేద కర్మలు 2 రకాలు. మొన్న చెప్పిన వేదములు ఎన్ని భాగాలు? ఏమేమిటి? వేదములు 4 కరెక్టే. ఋగ్వేదు, సామ, అథర్వణ వేదములు. కానీ ఒక్కొక్క వేదము 4